మన దేశంలో చాలా కామన్గా ఇబ్బంది పెట్టే కామన్గా బాధించే కొన్ని సమస్యలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది అజీర్తి విరేచనాలు. ఇండైజెషన్ వల్ల మోషన్స్ అవుతూ ఉండటం, చెప్పా పెట్టకుండా కొంతమందికి ఇలా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, అసలు ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద గృహ చికిత్సలు అలాగే ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరినీ ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టే ఈ అజీర్తి విరేచనాలు, అంటే ఇండైజెషన్ వల్ల విరేచనాలు అవుతున్నప్పుడు ఏం చేయాలనేది తెలుసుకుందాం. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రధానంగా దీన్ని ఆయుర్వేదంలో ఏమంటాం, దీన్ని ఆయుర్వేదంలో అతి సారం అంటాం. అతి అంటే ఎక్కువ, సరణం అంటే స్రవించటం. అలాగే అలోపతిలో దీన్ని డయేరియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది కూడా ఇదే అర్థాన్ని సూచిస్తుంది. డయేరియా అంటే వాటరీ స్టూల్ అని. దీనికి సంబంధించిన కారణాలు కనుక మనం ఆలోచిస్తే, ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అజీర్ణం, అలాగే అకాల భోజనం, అంటే వేళ పొట్టను తినకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం. అర్ధరాత్రులు కొంతమంది తింటూ ఉంటారు, మరుసటి రోజు మోషన్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఆల్కహాల్, ఇంకా కలుషితమైనటువంటి నీళ్లు తాగటం, అన్నిటికీ మించి భయం, ఇంకా దుఃఖం, ఇంకా ప్రధానంగా అతి ముఖ్యమైన కారణం ఏంటంటే కడుపులో పురుగులు ఉండటం. ఇలాంటి ఈ కారణాల వల్ల ఈ అజీర్ణం అనేటటువంటి ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. అయితే మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే, దీనికి సంబంధించి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా అదర్ సిమ్టమ్స్ తోటి అసోసియేట్ అయ్యి ఉందా లేదా అనేది ముఖ్యం. ఒకవేళ నొప్పి ఉందనుకోండి, అప్పుడు నొప్పి ఉంటే కరక్కాయ ఒలుపు అంటే కండభాగం, పిప్పళ్ళు లాంగ్ పెప్పర్, ఇలా ఈ రెండింటిని 1 గ్రాము చొప్పున కలపాలి. అంటే ఈ రెండింటి పొడుల్ని దీన్ని వేడి నీళ్ళతోటి వాడుతూ విరేచనం చేయించాలి. విరేచనానికి ఔషధం తీసుకోవాలి. దీంతో మంచి రిలీఫ్ ఉంటుంది, ఈ అజీర్ణ విరేచనాలు తగ్గుతాయి. ఇక ఇంకొక అద్భుతమైన ట్రీట్మెంట్ ఇదేమిటంటే 20 తుంగగడ్డలు, వీటికి 4 ఇంతలు పాలని కలపాలి. అంటే 20 తుంగగడ్డలను తీసుకొని, తుంగముస్తలు అంటారు వీటినే, దీనికి 4 రెట్లు పాలు కలపాలి. పాలకు 3 వంతులు నీళ్లు పోయాలి. ఇప్పుడు పాలు మాత్రమే మిగిలేటట్లు మరిగించాలి. దీన్ని క్షీరపాకం అంటాం. వడగట్టాలి, తాగాలి. దీంతో కడుపు నొప్పి, విరేచనాలు ఇలాంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి. ఇక ఇంకొక అద్భుతమైనటువంటి వైద్యం ఉంది. ఇదే మారేడు గుజ్జు. మారేడు గుజ్జు చూర్ణం అంటే ఏమిటి, ఈ బిల్వఫలం మజ్జ అంటారు. అంటే మారేడు గుజ్జుని ఎండబెట్టి పొడి చేస్తారు. ఈ మారేడు గుజ్జు మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే అంగడిలో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని పొడి చేసుకొని 3 గ్రాములు మోతాదుగా తగినంత బెల్లంతో కలిపి వాడాలి. దీంతో వెంటనే రిలీఫ్ వస్తుంది. రక్త విరేచనాల్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఇంకొక అద్భుతమైన వైద్యం ఇదేమిటంటే కరక్కాయ పిందెలు. కరక్కాయ పిందెలు, జీలకర్ర, ఈ రెండింటిని కొంచెంగా వేడి చేయాలి. వేడి చేసి పొడి చేసుకోవాలి. దీన్ని బియ్యం కడుగు నీళ్లు, అంటే బియ్యం కడుగుతామే, ఆ కడిగినప్పుడు పారబోస్తాం కదా, ఆ నీళ్లతోటి దీన్ని వాడాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక ఒకవేళ ఈ విరేచనాలతో పాటుగా ఇతర లక్షణాలు ఉంటే, అంటే ఉదాహరణకు వాంతులుంటే, వాంతులతో కూడినటువంటి అతిసారం అనుకోండి, అప్పుడు మారేడు గుజ్జు 2 గ్రాములు, ఇంకా మామిడి జీడి 2 గ్రాములు, అలాగే ఈ రెండింటిని కలిపి 2 గ్లాసులు నీళ్ళకి వేసి 1 గ్లాసు మిగిలేంత వరకు మరిగించాలి. ఇప్పుడు దీనికి అనుపానంగా తేనెను, చక్కెర ఇలాంటివి కలిపి తీసుకోవాలి. దీంతో మంచి రిలీఫ్ ఉంటుంది. ఇక ఇలాగ అజీర్ణం వల్ల విరేచనాలు అవుతున్నప్పుడు అనుబంధ లక్షణంగా ఒకవేళ జ్వరం ఉంటే, జ్వరంతో కూడిన విరేచనాలు అనుకోండి, శొంఠి, అతి వస, దీన్ని అతి విషాన్ని కూడా అంటారు, తుంగగడ్డలు, నేల వేము, తిప్పతీగ, గుడిసెపాల పట్ట, వీటితో తయారు చేసినటువంటి కషాయం తాగాలి. దీంతో మంచి రిలీఫ్ ఉంటుంది. ఇక చాలా సందర్భాలలో ఇది ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్, అంటే క్రిముల వల్ల వస్తూ ఉంటుంది విరేచనాలు అనేవి. అలాంటప్పుడు కరక్కాయ ఒలుపు అంటే కండభాగం, ఇంకా శొంఠి, తుంగగడ్డలు ఒక్కొక్కటి 1 గ్రాము చొప్పున తీసుకొని బెల్లంతో ఉండలు చేసి వాడుకుంటూ ఉండాలి. ఇక ఈ సమస్య ఇలాగే ఉందనుకోండి, అప్పుడు దీనికి సెలెక్టివ్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తాం. అంటే దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద వైద్యం ఉంది. ఏం మెడిసిన్స్ ఇస్తాం కండిషన్ బట్టి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు కుట్టజ ఘనబటి, దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 3 సార్లు నీటితోటి ప్రిస్క్రైబ్ చేస్తాం, నీటితోటి వేసుకోమని. అలాగే ఇంకొకటి అద్భుతమైనది, సౌమ్యమైనది కర్పూరవటి.
దీన్ని 1 నుంచి 2 మాత్రలు అల్లపు రసం అనుపానంగా రోజుకి 2 లేదా 3 సార్లు వాడమని సజెస్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇది జాంగమ విషయాలకు ఔద్భిద విషయాలు విరుగుడు. కాబట్టి దీనికి మేము ప్రిస్క్రైబ్ చేసేటటువంటి ఒక మంచి మందు సంజీవని వటి. సంజీవని వటిని 1 నుంచి 2 మాత్రలు అల్లపు రసంతో రోజుకి 2 లేదా 3 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఇంకొక సౌమ్యమైనటువంటి ఔషధం ఏంటంటే దాడిమాస్టిక చూర్ణం, అంటే దానిమ్మ ప్రధానంగా తయారయ్యేది. 1 నుంచి 3 గ్రాములు దీన్ని మజ్జిగతోటి రోజుకి 3 సార్లు వాడమని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే పథ్యాపథ్యాలు, ఏది హితం ఏది అహితం అనేది తెలుసుకోవాలి. పాత బియ్యంతో వండుకున్న అన్నం, గంజి, కాచి చల్లార్చిన నెలకు 1 చిటికెడు ఉప్పు, ఇంకా 2 చెంచాల పంచదార కలిపి మాటికి తాగిస్తుండాలి. పాత బియ్యంతో వండిన అన్నం, అలాగే గంజి, ఇంకా కాచి చల్లార్చిన నీళ్ళకి 1 చిటికెడు ఉప్పు, 2 చెంచాల పంచదార కలిపి మాటికి తాగిస్తూ ఉంటే ఇది హితకరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పథ్యాలు అంటే పతాలకు హితమైనవి. ఇక అపథ్యాలు కూడా తెలుసుకోవటం ముఖ్యం. అంటే ఇంకా మనకి హితకరమైన వాటిలలో మజ్జిగ, పెసరకట్టు, కందికట్టు, పేలాల గంజి, సగ్గుబియ్యం జావ, లేత అరటికాయ, అలాగే అరటి పువ్వులు ఇవన్నీ కూడా హితకరంగా పనిచేస్తాయి. మరి అహితాలు ఏమిటి అంటే పడనివి ఏమిటి, వాడకూడనివి ఏమిటి అంటే గోధుమలు, ఇంకా మినుములు, దోసకాయలు, గుమ్మడి, సొర, కొబ్బరికాయ, ఆకుకూరలు ఇవన్నీ కూడా అహితకరాలుగా ఉంటాయి. కాబట్టి వీటిని వాడుకోకుండా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు అజీర్ణం వల్ల అయ్యేటటువంటి ఈ విరేచనాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.